Hi friends, in this video I am going to explain about the some basics of differentiation and integration. We know the basics of differentiation and integrations are very useful for the all BTech mathematics. So ఈ బేసిక్స్లో ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అన్నీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఈ బేసిక్ ఫార్ములాస్ని ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఎలా అప్లై చేయాలి, ఎలా యూజ్ చేయాలని తెలిసి ఉండాలి. అందుకని ప్రతి బేసిక్ ఫార్ములా కింద దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ మోడల్స్ని సాల్వ్ చేస్తాను. ఇది క్లియర్గా అండర్స్టాండ్ అయితే మెయిన్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఈ బేసిక్ ఫార్ములాస్ వచ్చినప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ బేసిక్ ఫార్ములా d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇదమ్మా d/dx ఉందన్నప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నట్టు. మనకు తెలుసు డిఫరెన్షియేషన్కి ఇంకొక నేము డెరివేషన్. d/dx అంటే డెరివేషన్ ఆఫ్ ఫస్ట్ ఫార్ములా ఏంటమ్మా కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి ఇక్కడ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఫార్ములా డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0. కాన్స్టెంట్ మీనింగ్ ఏంటంటే డెరివేషన్ అన్నప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ ఒక వేరియబుల్తో మనం డెరైవ్ చేస్తాం. ఇందులో వచ్చేసి వేరియబుల్ ఎక్స్. ఇక్కడ ఉన్న టర్మ్ ఎప్పుడు కాన్స్టెంట్ అంటామంటే ఇక్కడున్న టర్మ్లో కనుక ఎక్స్ అనే వేరియబుల్ అనేది లేకపోతే దాన్ని ఈ టర్మ్ మొత్తాన్ని కూడా కాన్స్టెంట్ అనాలి. సింపుల్గా అన్ని రియల్ నెంబర్స్ కాన్స్టెంట్ నెంబర్స్, అన్ని రియల్ నెంబర్స్ కూడా కాన్స్టెంట్ నెంబర్స్. అంటే అక్కడ రియల్ నెంబర్తో పాటు వేరియబుల్ ఎక్స్ అనేది ఉండకూడదు. ఇది ఒకటి కాన్స్టెంట్. 2 పాయింట్స్ చెప్పాను ఏంటమ్మా. ఫస్ట్ ఎక్స్ అనే వేరియబుల్ మనం డెరైవ్ చేసే టర్మ్లో కనుక లేకపోతే అది కాన్స్టెంట్ టర్మ్ అంటాం. ఇంకొకటి అన్ని రియల్ నెంబర్స్ ఈ వేరియబుల్ లేకుండా ఉంటే వాటిని కాన్స్టెంట్స్ అంటాం. ఈ రెండు గుర్తుంచుకోవాలి ఈ ఫస్ట్ ఫార్ములాకి. చూడండి అమ్మా, ఇక్కడ డెరివేషన్ ఆఫ్ 100 అంటే రియల్ నెంబర్, ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ లేదు కాబట్టి డెరివేషన్ 0 అంటే కాన్స్టెంట్. ఇది -5/4 కూడా కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ వాల్యూ డెరివేషన్ 0. ఇక్కడ √2 ఇర్రేషనల్ నెంబర్స్ కూడా అన్ని రియల్ నెంబర్స్, ఆల్ రియల్ నెంబర్స్ అన్ని కాన్స్టెంట్ ఎప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ లేకపోతే. డెరివేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ కూడా ఎంతమ్మా 0. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి అని ఉంది. ఇక్కడ ఏబి అనేది నేను నెంబరా రియల్ నెంబరా ఏదని నేను మెన్షన్ చేయలేదు. కాకపోతే మనకు తెలుసు డెరివేషన్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్తో నేను డెరైవ్ చేస్తున్నా. ఈ టర్మ్లో ఎక్స్ అనే వేరియబుల్ లేదు, అందుకనే ఈ టర్మ్ వచ్చేసి కాన్స్టెంట్. కాన్స్టెంట్ డెరివేషన్ ఎంతమ్మా 0. ఇక్కడ చూడండి, ఇదంతా సింగిల్ టర్మ్స్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ప్లస్లు మైనస్ వచ్చినప్పుడు మనం టర్మ్స్ని కౌంట్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్లో ఉన్న అన్ని వాల్యూ, ఇప్పుడు ఏబి మల్టిప్లికేషన్లో ఉన్నాయి, ఇదంతా 1 టర్మ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇది ఒక 1, సెకండ్, థర్డ్ అంటే 3 టర్మ్స్ ఉన్నట్టు ఇక్కడ. బ్రాకెట్లు, ఎందుకంటే ప్లస్లు మైనస్ ఉన్నప్పుడే టర్మ్స్ డివైడ్ అయితే. ప్లస్లు మైనస్ లేకుండా ఇంటూ, ఇప్పుడు చూడండి ఏబిఎక్స్ ఉంది ఇక్కడ, ఇదంతా ఒకటే టర్మ్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు 3 టర్మ్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో ఎక్స్ అనే వేరియబుల్ ఉందా చెక్ చేయండి. లేదు. అంటే ఎన్ని టర్మ్స్ అని ఉండండి. మనం ఎక్స్ అనే వేరియబుల్ ఉంటే అది ఎలా చేయాలనేది నెక్స్ట్ బేసిక్ ఫార్ములాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ లేనప్పుడు దాన్ని కాన్స్టెంట్ అన్నమని తెలుసుకున్నాం. ఇది కూడా కాన్స్టెంట్ కాబట్టి దీని డెరివేషన్ ఎంతమ్మా 0. చూడండి, ఇది ఫస్ట్ ఫార్ములా 2. ఈ ఇక్కడ ఉన్న ఒక టర్మ్లో ఎక్స్ అనే వేరియబుల్ నేను విత్ రెస్పెక్ట్ ఏ వేరియబుల్తో డెరైవ్ చేస్తున్నామో అది లేకపోతే దాని డెరివేషన్ అది కాన్స్టెంట్ కిందకి వస్తుంది. కాన్స్టెంట్ డెరివేషను 0. అన్ని రియల్ నెంబర్స్ కూడా కాన్స్టెంట్స్, అది గుర్తుంచుకోండి అమ్మా. ఇక్కడ చూడమ్మా, సెకండ్ బేసిక్ ఫార్ములా ఇన్ డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ అంటే డెరివేషన్ ఆఫ్ ఎక్స్ ఎంతమ్మా 1. డెరివేషన్ ఆఫ్ ఎక్స్ 1 అంటే ఇక్కడ ఏంటమ్మా ఎక్స్ అనే వేరియబుల్ తోటి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనే వేరియబుల్తో డెరైవ్ చేస్తున్నా. ఇక్కడ ఉన్న వేరియబుల్ కూడా ఎక్స్ ఉంది. ఇక్కడ రెండు సేమ్ ఉన్నప్పుడు ఎక్స్ అని అంటే ఎక్స్ పవర్ ఎంత ఉండాలి 1 ఉండాలి. అప్పుడు దాని డెరివేషన్ ఎంతమ్మా 1. అంటే ఏంటి, డెరైవ్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ d/dy ఆఫ్ y ఎంత అంటే సింపుల్గా చూడమ్మా, ఇక్కడ y అనే వేరియబుల్తో నేను డెరైవ్ చేస్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ కూడా y ఉంది. ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దాని డెరివేషన్ ఎంతమ్మా 1. ఈ ఫార్ములా మనం నెక్స్ట్ చెప్తాను నేను. ఇవన్నీ చేసేటప్పుడు ఒక 2 సాల్వ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములా మీకు అర్థమవుతుంది. ఇది గుర్తుంచుకోండి, డెరివేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత 1. ఒకవేళ d/dy ఉందనుకోండి, ఇక్కడ y ఉంటే 1 అవుతుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ చూడండి డెరివేషన్ ఆఫ్ ఇక్కడ బ్రాకెట్లో ఉన్న టర్మ్ని మనం డెరైవ్ చేస్తున్నాం 100x. ఇదంతా కూడా ఒకటే టర్మ్. ఇందులో వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ అనే వేరియబుల్ ఉంది. ఇక్కడ ఏముందమ్మా 100 అనే కాన్స్టెంట్ ఉంది. ఎప్పుడైనా డెరివేషన్ చేసేటప్పుడు సింగిల్ ఈ టర్మ్లో కాన్స్టెంట్ని డెరివేషన్కి అవుట్ సైడ్ రాయాలి. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి 100. ఈ 100ని
డెరివేషన్కి అవుట్ సైడ్ ఈ హండ్రెడ్ని డెరివేషన్కి అవుట్ సైడ్ రాస్తే రిమైనింగ్ d/dx ఎక్స్ ఉంటుంది, d/dx ఎక్స్. ఇక మనకు తెలుసు ఈ d/dx ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 1, డెరివేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత 1, కాబట్టి ఇక్కడ 100 ఇంటూ 1, సో 100 ఫైనల్ ఆన్సర్. సెకండ్ ప్రాబ్లం చూద్దామమ్మా. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ సింగిల్ టర్మ్లో అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ టర్మ్ అయినా సరే, ఇక్కడ నెగిటివ్ చూడమ్మా -5/4 ఎక్స్ ఉంది, కాబట్టి ఇక్కడ చూడమ్మా ఇదంతా సింగిల్ టర్మే. ఇక్కడ చూడండి ఇక్కడ ఎటువంటి ప్లస్లు మైనస్లు లేవు, ప్లస్లు మైనస్ వచ్చినప్పుడు టర్మ్స్ అనేవి డివైడ్ అవుతాయి. ఓకే, -5/4 ఇంటూ ఎక్స్ ఉంది. ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ కాన్స్టెంట్స్ అనే వేరియబుల్ ఉన్నాయి, ఇక్కడ కాన్స్టెంట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్తో నేను డెరైవ్ చేస్తున్నా, ఇక్కడ ఈ ఎక్స్ అనేది వేరియబుల్. సో ఇక్కడ కాన్స్టెంట్ కూడా ఉన్నాయి, ఆ కాన్స్టెంట్ ఏంది -5/4. సో నెగిటివ్తో కలిపి చెప్పాలి కాన్స్టెంట్, ఆ నెగిటివ్తో కలిపిన ఆ కాన్స్టెంట్ వాల్యూని డెరివేషన్కి అవుట్ సైడ్ రాస్తాం మనకు తెలుసు, ఎందుకంటే డెరివేషన్ లోపల కాన్స్టెంట్ వేరియబుల్ ఉన్నప్పుడు కాన్స్టెంట్ని డెరివేషన్కి అవుట్ సైడ్ రాయాలి. కాబట్టి సో ఇక్కడ కాన్స్టెంట్ ఏంటమ్మా -5/4 అనేది కాన్స్టెంట్, అన్ని రియల్ నెంబర్స్ అన్నీ కూడా కాన్స్టెంట్స్. సో ఇప్పుడు వేరియబుల్ ఉంది కాబట్టి దాని డెరివేషన్ 1 ఇక్కడ. సో కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ వాల్యూని -5/4ని అవుట్ సైడ్ రాసినప్పుడు సో రిమైనింగ్ వేరియబుల్ ఉన్న టర్మ్ మాత్రమే d/dx అవతల సో రాయాలి మనం, ఇది ఒకటి ఐడెంటిఫై చేయాలమ్మా. సో ఇప్పుడు d/dx ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 1 ఇది, సో -5/4 ఇంటూ 1 -5/4. సో ఇప్పుడు ఈ రెండు ప్రాబ్లమ్స్ గమనించండి అమ్మా. సో చూసినట్లయితే మనకి ఏం ఆన్సర్ వచ్చింది 100 ఇంటూ ఎక్స్ వచ్చేసి ఆన్సర్ ఏమొచ్చింది 100, -5/4 ఎక్స్ని డెరైవ్ చేస్తే ఏమొచ్చింది -5/4, అంటే ఏంటి ఎక్స్ కాకుండా మిగిలినటువంటి కాన్స్టెంట్ ఆన్సర్ వస్తుంది. అందుకని ఇక్కడ సెకండ్ ఫార్ములాలో డైరెక్ట్ చెప్పాడు డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ ఉంటే ఆన్సర్ కాన్స్టెంట్ ఎక్స్ పక్కన ఏ కాన్స్టెంట్ ఉంటే అది ఆన్సర్ అని. సో ఈ ఫార్ములాని బట్టి మిగిలిన రిమైనింగ్ ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. డెరివేషన్ ఆఫ్ x/రూట్ ఉంది, ఎక్స్ తప్ప మిగిలిన కాన్స్టెంట్ ఏంటో తెలియాలి మనకు, అదే ఆన్సర్ మనకి ఇక్కడ. సో ఎక్స్ తప్ప రిమైనింగ్ కాన్స్టెంట్ ఏందమ్మా, సో ఇక్కడ చూడండి అమ్మా న్యూమరేటర్లో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, అంటే ఎక్స్ అనే వేరియబుల్ ఉన్నాక. సో ఇక్కడ 1/√2, సో ఎంత వచ్చింది ఇక్కడ కాన్స్టెంట్, అదే ఆన్సర్ 1/√2. డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అనే టర్మ్ ఓన్లీ x/1 ఉండాలి. సో ఎక్స్కు కోఫిషియంట్గా అంటే కోఫిషియంట్ అంటే ఎక్స్ కాకుండా మిగిలిన కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ ఏ వాల్యూ అని ఉండొచ్చు, ఆ వాల్యూ ఏది ఉంటే అదే ఆన్సర్ వస్తుంది 1/√2 ఈ ఫామ్లో నుంచి. సో ఇప్పుడు చూడగానే మరి ఇప్పుడు 1/√, ఇక్కడ చూడండి ఇక్కడ 1 అనేది లేదు కదా, 1/√2 అంటే సింపుల్గా ఎక్స్ దగ్గర 1 పెట్టండి అమ్మా, డెరివేషన్ చేసేటప్పుడు ఎక్స్ దగ్గర 1 పెట్టండి, అది 1/√2. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ చూడండి డెరివేషన్ ఆఫ్, ఇక్కడ కూడా కాన్స్టెంట్ వేరియబుల్ ఉన్నాయి, ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అనే వేరియబుల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, ఈ ఏబి రెండు కూడా కాన్స్టెంట్. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్లు ఏమొస్తుంది, ఈ రెండు కాన్స్టెంట్ వాల్యూస్ రాయాలి, ఏబి అన్నది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి డెరివేషన్ ఆఫ్ సిఎక్స్, ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, ఈ వేరియబుల్ ఎక్స్ తప్ప మిగిలిన కాన్స్టెంట్ సి ఒకటి, కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా కాన్స్టెంట్ సి వస్తుంది. ఓకే, సో ఇందులో మెయిన్ గుర్తుంచుకోవాలి సింపుల్గా ఎక్స్ని డెరైవ్ చేసేటప్పుడు, అంటే ఇక్కడ చూడండి ఇక్కడ దేంతో వేరియబుల్, ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి విత్ రెస్పెక్ట్ ఏ వేరియబుల్ ఉంటుందో మనం ఇక్కడ దేన్ని డెరైవ్ చేస్తున్నామో ఆ రెండు సేమ్ ఉండాలి, అది మెయిన్ గుర్తుంచుకోవాలి. సో ఆ ఎక్స్కి ముందు ఏ కాన్స్టెంట్ ఉంటుందో అదే ఆన్సర్ వస్తుంది, ఆ కాన్స్టెంట్ అనేది ఫైనల్గా ఆన్సర్. సో ఒక 10x అనుకోండి, డెరివేషన్ ఆఫ్ -10x ఎంత ఆన్సర్ -10, ఎక్స్కి బిఫోర్ కాన్స్టెంట్ ఎంత ఉందమ్మా -10. ఓకే, ఇప్పుడు రెండు ఫార్ములాస్ని నేను కంబైండ్ చేసి డెరైవ్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇదంతా కూడా అన్ని సింగిల్ టర్మ్సే చేశాను నేను, ఇక్కడ ఈ రెండింటిని కంబైన్ చేసి 2 ఫార్ములాస్ కంబైన్ చేశాను, డెరివేషన్ ఆఫ్ 1 + x/2 ఉంది. ఇక్కడ చూడండి 2 టర్మ్స్ ఉన్నాయి, ఇలా 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ డెరివేషన్ ఒకటి ఉంది. అలాంటి 2 టర్మ్స్ ఉన్నప్పుడు డెరివేషన్ని ఫస్ట్ ఒకటి ఎంచుకోవాలి, ఎన్ని టర్మ్స్ ఉన్నా కానీ డెరివేషన్ని సింగిల్గా అప్లై చేయాలి. అంటే ఇప్పుడు ఎలా చేస్తే d/dx ఆఫ్ 1 ఉంది కదా, d/dx ఆఫ్ 1 రాయండి ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏ సింబల్ ఉంటే అది, ఇక్కడ ప్లస్ d/dx ఆఫ్ ఇక్కడ టోటల్ టర్మ్, సో d/dx ఆఫ్ x/2. సో మల్టిప్లికేషన్ ఉన్నాయి, డివిజన్లు ఉన్నాయి, అన్నీ కూడా సింగిల్ టర్మ్. ఇక్కడ x/2 ఉంది, ఎక్స్ వేరే టర్మ్ 2 వేరే టర్మ్ కదమ్మా, ఇదంతా కూడా ప్లస్ మైనస్ మాత్రమే మన టర్మ్స్ని మనం డివైడ్ చేస్తుంది. సో ఇలా డివైడ్ చేయాలి ఫస్ట్. డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఐడియా ఉంటుంది బేసిక్ ఫార్ములాలో ఎలా ఉంటే మనకు ఐడియా. ఇప్పుడు 2 ఫార్ములాస్ నేర్చుకున్నాము, కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్ చేసాం కూడా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు డెరివేషన్ ఆఫ్ 1 ఉంది, సో ఈ లోపల ఉన్న టర్మ్లో ఎక్స్ అనే వేరియబుల్ లేదు కాబట్టి దీనికి కాన్స్టెంట్ అంటాం. సో కాన్స్టెంట్ ఇది ఏదైనా కానివ్వండి, 1 ఉంది ఇక్కడ 10 అని కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో 1 అనేది కాన్స్టెంట్ డెరివేషన్ ఎంతమ్మా, ఫస్ట్ 0 ప్లస్ ఫస్ట్ది అయిపోయిందమ్మా. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ x/2, ఇక్కడ చూడండి ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో నేను డెరైవ్ చేస్తున్నాను, ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, దీంట్లో ఎక్స్ అనే వేరియబుల్తో పాటు ఇక్కడ కాన్స్టెంట్ కూడా ఉంది. ఎట్లమ్మా ఇంకా ఏం కాన్స్టెంట్ ఉన్నట్టు, ఇక్కడ 1/2 అనే కాన్స్టెంట్ ఉంది, ఎక్స్ దగ్గర 1 పెట్టండి. ఇక్కడ ఏ కాన్స్టెంటో తెలియడానికి ఎక్స్ దగ్గర 1 వాల్యూ పెడితే, ఆ వేరియబుల్ దగ్గర 1 అని వాల్యూ పెడితే సో ఏ వాల్యూ వస్తుందో అదంతా కాన్స్టెంట్ అంటాం.
ఫర్ సపోజ్ ఇక్కడ -3/2 ఉందనుకోండి, -3/2 -3x/2 ఉంటే -3/2 వచ్చినట్టు. ఓకే, ఇక్కడ x/2 ఉంది కాబట్టి x దగ్గర 1 పెడితే 1/2 కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ఏం చెప్పాను నేను ఎప్పుడైనా డెరివేషన్కి అవుట్ సైడ్ రాయాలని చెప్పాను నేను. సో d/dx ఆఫ్ x. సో 1/2 అవుట్ సైడ్ రాస్తే d/dx ఆఫ్ x అని రాసుకోవచ్చు. సో d/dx ఆఫ్ x ఎంతమ్మా 1. సో 1 × 0, ఇది ఆల్రెడీ 0 వచ్చింది. 0 + 1/2 × 1 ఎంతమ్మా 1/2. డైరెక్ట్ కూడా రాసి చెప్పచ్చు కదా, x/2 x × 1/2 ఉన్నట్టు కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ x అనే వేరియబుల్ ఉండి ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరైవ్ చేస్తే 1 కాన్స్టెంట్ ఏది ఉంది ఇక్కడ 1/2, కాబట్టి ఫైనల్ ఆన్సర్ కూడా 1/2 వస్తుంది దీనికి. సో దీని ఆన్సర్ 0 వచ్చింది. సో సేమ్ వే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ 5x/2 - 1009 ఉంది. డెరివేషన్ ఆఫ్ ఉంది. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డెరివేషన్ కూడా ఆ 2 టర్మ్స్కి ఇండివిజువల్గా అప్లై చేయాలి. ఒకటి 5x/2 ఉందమ్మా మైనస్ డెరివేషన్ ఆఫ్ 1009. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీన్ని డెరైవ్ చేసిన తర్వాత దీన్ని డెరైవ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి సింబల్స్ మాత్రం చేంజ్ అవ్వదు. డెరివేషన్ ఎన్ని టర్మ్స్ ఉంటే అన్నిటికి అప్లై చేయాలి, కానీ సింబల్స్ చేంజ్ అవ్వకుండా. d/dx ఆఫ్ ఇక్కడ చూడండి అమ్మా, ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నా. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది. x⁴1 ఉన్నప్పుడే ఎంత, ఎక్స్ పవర్ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏంటనేది నెక్స్ట్ బేసిక్ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను అందులో సాల్వ్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్కి ఇక్కడ x⁴1 ఉంది కాబట్టి ఎక్స్ ఇక్కడ వేరియబుల్ ఉంది, కాన్స్టెంట్ కూడా ఉందా లేదా చూడండి. కాన్స్టెంట్ ఏమున్నట్టు ఇక్కడ x దగ్గర 1 పెడితే 5 × 1 5/2. 1 పెట్టాడంటే ఇక్కడ 51 కాదమ్మా. సో x 5 మల్టిప్లికేషన్లో ఉన్నట్టు 5 × x అంటాం. సో x దగ్గర 1 పెడితే 5 × 1 అంటే 5/2. అంటే ఇక్కడ సింపుల్గా x కోఎఫిషియంట్ 5/2 అని అర్థమవుతుంది. ఇంకా క్లారిటీగా కావాలి అంటే x దగ్గర 1 పెట్టి ఆ x దగ్గర 1 పెట్టిన దాన్ని ఒకవేళ వేరే వాల్యూ ఉంటే ఇంటూతో చేసుకుంటాం. సింపుల్గా చెప్పే చూడగానే 5/2 అని. సో ఇక్కడ కాన్స్టెంట్ 5/2 ఉంది. ఓన్లీ ఇక్కడ ఎక్స్తో వేరే డెరైవ్ చేస్తుంది, ఇక్కడ x ఉంది కాబట్టి ఆన్సర్ దీని ఆన్సర్ ఎంత 5/2 వస్తుంది. సో ఇది క్లియర్ 5/2. ఎందుకంటే ax డెరివేషన్ ఎంతమ్మా a, అంటే కాన్స్టెంట్ ఇంటూ x డెరివేషన్ కాన్స్టెంట్. నెగిటివ్ సింబల్కి నెగిటివ్. ఇక్కడ చూడండి అమ్మా 1009 ఉంది. విత్ రెస్పెక్ట్ ఎక్స్ అనే డెరైవ్ చేస్తున్నా. ఇక్కడ ఎటువంటి ఎక్స్ అనే వేరియబుల్ లేదు కాబట్టి ఈ టర్మ్ అన్నది కాన్స్టెంట్. మనకు తెలిసి రియల్ నెంబర్ ఉంది, బట్ దాని పక్కన ఎక్స్ ఉందా లేదని చూసుకోవాలి. సో రియల్ నెంబర్స్ అని కాన్స్టెంటే, బట్ ఎక్స్ ఉంటే మళ్ళీ అది వేరియబుల్, ఆ కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాస్తుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ లేదు, ఇది కాన్స్టెంట్ డెరివేషన్ 0. సో ఫైనల్ ఆన్సర్ 5/2. ఇక్కడ చూడండి, ఇది క్లియర్గా ఇది అర్థమైతే ఈ 2 ఫార్ములాస్ అర్థమైనట్టు. ఇక్కడ చూడండి అమ్మా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్ డెరివేషన్ ఆఫ్ 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 4 టర్మ్స్కి ఫస్ట్ డెరివేషన్ అప్లై చేయాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్తో నేను డెరైవ్ చేస్తున్నా. ఫస్ట్ టర్మ్ అంటే ఏంది, ఈ 3 4a ఇంటూలో ఉన్న డివిజన్లో ఉన్న అదంతా 1 టర్మ్ అని చెప్పాను నేను. కాబట్టి 4ax ప్లస్ నెక్స్ట్ d/dx ఆఫ్ అన్నిటికీ సేమ్ ఇదే d/dx రాయాలి. ఇక్కడ 2c ఉందమ్మా, ఈ మొత్తాన్ని రాసుకోవాలి 2c. నెక్స్ట్ ఇక్కడ bx ఉంది, d/dx ఆఫ్ bx ప్లస్ నెక్స్ట్ d/dx ఆఫ్ d, నెక్స్ట్ d/dx ఆఫ్ d ఉంది. ఇప్పుడు ఇండివిజువల్ అప్లై చేసినాక ఇప్పుడు మనం సో ఈ 2 బేసిక్ ఫార్ములాస్ నుంచి మనకు తెలుసు విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్న ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, దాని పవర్ 1 ఉంది, అంటే ఓన్లీ 1x ఉంది. సో దానికి ముందు ఏది కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ ఏందమ్మా 4 ఒకటి కాదు, ఏ కూడా కాన్స్టెంట్. ఎక్స్ వేరియబుల్ కాకుండా మిగిలినది ఏ ఉన్నా సరే 4ac d ఏది ఉన్నా సరే ఎక్స్ తప్ప రిమైనింగ్ టర్మ్ దానికి మల్టిప్లికేషన్లో కానీ డివిజన్లో కానీ. ఫర్ సపోజ్ నేను 4a/b అని కూడా అక్కడ తీసుకుంటున్నాను ఫర్ సపోజ్. ఇప్పుడు చూడండి ఎక్స్కి బిఫోర్ ఉన్న టర్మ్ 4a/b మొత్తం కాన్స్టెంటే కాబట్టి డెరివేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ డెరివేషన్ అనేది కాన్స్టెంట్, ఏది ఆన్సర్ ఉంటే అది, అంటే 4a/b. ఇప్పుడు ఎక్స్ట్రా b అనేది యాడ్ చేశాను నేను అందుకని. ఇక్కడ చూడండి అమ్మా డెరివేషన్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ అనేది ఉందా లేదు, విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరైవ్ చేస్తున్నా, ఇక్కడ లేదు కాబట్టి ఇదంతా కాన్స్టెంట్. ఇక్కడ 100 టర్మ్స్ ఉండని, అక్కడ ఎక్స్ అనే వేరియబుల్ లేకపోతే అది కాన్స్టెంట్ డెరివేషన్ 0. ఇక్కడ చూడండి ఎక్స్ అనే వేరియబుల్తో చేస్తున్నాం, ఇక్కడ ఎక్స్ అనేది ఉందమ్మా, ఎక్స్ పవర్ 1 ఉంది, ఎక్స్ పవర్ 1 ఉంది కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. కాన్స్టెంట్ దానికి ముందు ఏ కాన్స్టెంట్ ఉందో చూసుకోవాలి. కాన్స్టెంట్ b అనేది ఒకటి ఉందమ్మా. సో b కాన్స్టెంట్ కదా, b కాన్స్టెంట్ ఎక్స్ డెరివేషన్ వస్తుంది, కాన్స్టెంట్ ఏది ఉంటే అదే ఆన్సర్. సో b అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి b ఆన్సర్. ప్లస్ d/dx ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ లేదు కాబట్టి కాన్స్టెంట్ 0 వచ్చింది. సో ఫైనల్గా 4a/b ప్లస్ b ఆన్సర్. సో 4a/b ప్లస్ b. సో ఇది డెరివేషన్ చేసే విధానం అమ్మ. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా డెరివేషన్కి సంబంధించిన చేస్తాం. ఇంకా ఫైనల్గా ఇంటిగ్రేషన్ చూడండి. సో ఇంటిగ్రేషన్ ఎప్పుడు చేస్తాం మనం, ఇంటిగ్రేషన్ డిఎక్స్, ఈ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఉంటుంది, ఇక్కడున్న టర్మ్ ఏది ఉంటే దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నట్టు. ఇప్పుడు చూడమ్మా ఇంటిగ్రేషన్ డిఎక్స్ తప్ప ఏది ఉంది అంటే 1 యొక్క ఇంటిగ్రేషన్ ఎంతమ్మా ఎక్స్. సో అంటే ఈ ఫామ్లో మనకు కొన్ని 2 3 ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత మనకి ఈ ఫామ్లోకి వద్దాం. సో 1 dx ఎంతమ్మా ఎక్స్. సింపుల్ చూడండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఎక్స్ తప్ప ఏది ఉంది, ఇక్కడ 100 ఉంది. ఇదేంటి కాన్స్టెంట్, అంటే ఇదేంటి కాన్స్టెంట్ ఉందమ్మా. సో కాన్స్టెంట్ ఇక్కడ ఎటువంటి వేరియబుల్స్ లేవు,
ఇది ఎక్స్ వేరియబుల్ అనే కాదు, ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఎక్స్ కామన్గా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి వేరియబుల్స్ లేవు. వేరియబుల్ లేకుండా కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ కాన్స్టెంట్ని ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ రాని చెప్పాను నేను. సో ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ రాస్తే ఈ కాన్స్టెంట్ 100 మొత్తం అవుట్ సైడ్ రాసిన తర్వాత ఇక్కడ ఏముంటుంది, ఎప్పుడైనా ఇంటిగ్రేషన్కి అవుట్ సైడ్ రాసినప్పుడు టోటల్ టర్మ్ రాస్తే ఇంటిగ్రేషన్ డిఎక్స్ కంపల్సరీగా ఉంటుంది. సో ఈ రిమైనింగ్ టోటల్ మొత్తం అవుట్ సైడ్ రాస్తే ఇక్కడ 1 రాయాలి. ఇక్కడ మనకు తెలుసు ఇంటిగ్రేషన్ 1 dx ఎంత వచ్చిందమ్మా ఆన్సర్ ఎక్స్. కాబట్టి కాన్స్టెంట్ ఇంటూ ఇది ఇంటూ ఎక్స్ అంటే 100x ఆన్సర్. ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఎక్స్ తప్ప ఏది ఉంటాము -5, ఇది కూడా కాన్స్టెంట్ కదా. ఈ కాన్స్టెంట్ మొత్తం ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ రాయాలి. సో అవుట్ సైడ్ రాసిన తర్వాత ఇంటిగ్రేషన్ డిఎక్స్ కంపల్సరీగా ఉంటుంది. ఇంకా నేను ఆ ఫార్ములా అప్లై చేయలేదు. సో దీని ప్లేస్లో 1 రాయాలి. సో మనకు తెలిసి ఇంటిగ్రేషన్ 1 dx ఎంతమ్మా ఎక్స్. కాబట్టి -5/4 ఇంటూ ఇదంతా వాల్యూ ఎక్స్ అంటే -5/4 ఇంటూ ఎక్స్ అంటే -5/4 ఇంటూ ఎక్స్. ఈ 2 ప్రాబ్లమ్స్ చూడమ్మా, ఇక క్లియర్గా అర్థమవుతుంది ఏంటి. సో ఇంటిగ్రేషన్ తప్ప ఇక్కడ ఉన్న టర్మ్ కాన్స్టెంట్ అయితే, అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఉన్నప్పుడు మన కాన్స్టెంట్ వస్తుంది, ఆ కాన్స్టెంట్ పక్కన ఆ ఎక్స్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. అది ఇంపార్టెంట్ అమ్మ. సో అంటే కాన్స్టెంట్ని నువ్వు ఇంటిగ్రేట్ చేస్తే కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ రాయాలి. అది మీరు అర్థం. కాన్స్టెంట్ అంటే ఇప్పుడు నేను ఎక్స్తోని నేను ఇంటిగ్రేట్ చేస్తున్నా, ఎక్స్ అనే టర్మ్ లేకపోతే అదంతా కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ని కనుక ఇంటిగ్రేట్ చేస్తే కాన్స్టెంట్ పక్కన ఎక్స్ రాయాలి, అంటే మల్టిప్లికేషన్లో ఎక్స్ రాయాలి. అది సింపుల్గా అది ఈ ఫార్ములా అమ్మ. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్. సింపుల్ చూడండి అమ్మా, ఇంటిగ్రేషన్ ఈ 2 తీసేస్తే 1/√2 ఉంది, ఇది కాన్స్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ లేదు. సో అప్పుడు 1/√2 కాన్స్టెంట్, కాబట్టి కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఎంతమ్మా 1/√2 ఎక్స్. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఉంది, డిఎక్స్ ఉంది, ఇక్కడ ఒక వాల్యూ ఇక్కడ ఉన్న టర్మ్లో ఎక్స్ అనే వేరియబుల్ లేదు కాబట్టి ఇది కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ఎంతమ్మా -104/9. ఇది నెగిటివ్ నెంబర్ అయినా కానీ సేమ్ అదంతా యాజ్ ఇట్ ఈస్గా రాయాలి ఇంటూ ఎక్స్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ డిఎక్స్ తప్ప మిగిలిన టర్మ్ చూడాలి. అలా ఎక్స్ అనే వేరియబుల్ ఉంటే అది నెక్స్ట్ మోడల్ అమ్మ. సో ఎక్స్ వేరియబుల్ లేదు, ఓన్లీ ఎక్స్ వేరియబుల్ లేకపోతే ఇదంతా కాన్స్టెంట్. సో -1/25 అనేది కాన్స్టెంట్. సో ఇంటూ ఎక్స్ అనేది మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. -1/25 ఇంటూ ఎక్స్ అంటే -x/25 కూడా రాయి. ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ 2c dx. ఇక్కడ ఆల్ఫాబెట్ ఉంది, బట్ ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్తో నేను ఇంటిగ్రేట్ చేస్తున్నా. ఇక్కడ ఏం లేదు, ఎక్స్ అనేది కదా, ఇది కూడా 2c అనేది కూడా కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ ఆన్సర్. ఇక్కడ చూడండి అమ్మ, డిఎక్స్ ముందు 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి బ్రాకెట్లో. బట్ ఈ 2 టర్మ్స్లో ఏ ఒక్క దాంట్లో అయినా ఎక్స్ అనే వేరియబుల్ ఉందా, లేదు. ఎక్స్ అనే వేరియబుల్ ఉంటే అది ఎలా చేయాలనేది నెక్స్ట్ మోడల్స్ చూద్దామా. సో వేరియబుల్ అనేది లేదుగా, 2 టర్మ్స్ ఉన్నాయి, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ అనే వేరియబుల్ లేకపోతే అంతా ఒకటే కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, 4a + b ఇంటూ ఎక్స్. ఎందుకు కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ కాబట్టి. ఇక్కడ చూడండి 4 టర్మ్స్ ఉన్నాయి, బట్ ఏ టర్మ్లో కూడా ఎక్స్ అనేది లేదు కాబట్టి ఇదంతా కూడా సింగిల్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ అనేది ఫార్ములా అమ్మ. సింపుల్గా గుర్తుంచుకోండి. ఈ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ని ఇంటిగ్రేట్ చేస్తే దాని డెరివేషన్ ఇంటిగ్రేషన్ ఏంటమ్మా కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, దేనితోనైతే నువ్వు ఇంటిగ్రేట్ చేస్తున్నావో ఆ టర్మ్ ఉండకూడదు, ఆ ఎక్స్ అనే టర్మ్ ఉండకపోతే అది కాన్స్టెంట్. అది యాజ్ ఈజీగా రాసి పక్కన ఎక్స్ రాయాలి, మల్టిప్లికేషన్లో ఎక్స్ రాయాలమ్మా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బేసిక్ ఫార్ములాస్ అని నేర్చుకుందామమ్మా. ఇలా 25 మినిమం 25 బేసిక్ ఫార్ములాస్ని ఇలానే ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవంతా క్లియర్గా అండర్స్టాండ్ అయితే సో మ్యాథమెటిక్స్ బీటెక్లో ఉన్న మ్యాథమెటిక్స్లో కంపల్సరీగా ఈ బేసిక్స్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.